పరిశుద్ధుడు, పవిత్రుడు, పరమందు ఇహమందు సర్వాధికారం కలిగిన యేసు నామమున మీకందరికీ శుభములు. అద్భుత దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించగలిగిన శక్తిమంతుడైన ప్రభు మనల్ని అందరినీ ఆశ్రయించి దీవించునుగాక. సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాం. అనేకమైన దాదాపు 200 కంటే పైగా సందేశాలు మీ మధ్యకు తీసుకొని వచ్చాం. ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటే దయచేసి ఒక 10 మందికో ఎంత మీరు పరిచయం చేయండి. ఈ యొక్క సందేశాలు వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రభు అంటా ఉన్నాడు అబ్రాహాముతో, అదే నేను నిన్ను ఆశీర్వదించేదను, నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అని అన్నాడు ప్రభు. అన్నాడు అబ్రహాంతో అన్నాడు. అదే దేవుడు మన దేవుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన దేవుడిగా ఉంటున్నాడు, మన రక్షకుడిగా ఉంటున్నాడు, మన ప్రాణప్రియుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మీకు ఆశీర్వాదం కలిగి ఉంటే, మీరు ఇంతవరకు వినకపోయింటే, ఒకవేళ ఇది ఫస్ట్ టైం మీరు వింటా ఉంటే మీరు ఆశీర్వదించబడాలని ఆశిస్తాం. ఇది మరి ఒక టైటిల్తో నేను మీ మధ్యకు రావడం జరిగి ఉంటా ఉంది. ప్రతిసారి ఆ మాట చెప్తా ఉంటాను. ఈ టైటిల్స్ అన్ని ఎక్కడి నుంచో తీసుకొని వచ్చిన టైటిల్స్ కాదు, కానీ ఆ యొక్క బైబిల్లో ఉంటున్న టైటిల్సే మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాం. బైబిల్లో ఒక మాట కనిపిస్తూ ఉంటుంది, శూరుడు, లేదా ఇంకొక మాట చెప్పాలంటే ఇది మన టైటిల్ శూరుడు అన్న టైటిల్ మనం పెట్టుకుంటా ఉన్నాం. కానీ మన వాక్యం చెప్పే సమయంలో యుద్ధ శూరుడు అన్న వాక్యాన్ని కూడా మనము ధ్యానించుతా ఉంటున్నాం. శూరుడు అన్న మాట ఒకవేళ మనము చూసుకుంటా వస్తే, ఒకవేళ వారియర్ అన్న ఇంగ్లీష్ మాట కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. యుద్ధ శూరుడు అంటే యుద్ధంలో ఉంటున్న వారియర్స్ లేదా ఆర్మీ అని కూడా ఒకవేళ మాటలు కొన్ని రావచ్చు. ఏది ఏమైనా సామాన్యంగా ఈ యొక్క యుద్ధ శూరులు యుద్ధం చేయడానికి వెళ్తా ఉంటారు. యుద్ధ శూరుడు యుద్ధం చేయడానికే వెళ్తా ఉంటాడు, కానీ యుద్ధ శూరుడు పారిపోవడానికి రాడు అన్న విషయాన్ని నేను మీకందరికీ జ్ఞాపకము చేస్తా ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమకాండం 2వ పుస్తకంలో అదంతా ఇశ్రాయేలు ప్రజలను గురించిన విషయాలు లిఖితం చేయబడి ఉంటా ఉన్నాయి. నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, అనేకమైన సంగతులు ఇశ్రాయేలు ప్రజలను గురించి లిఖితము చేయబడి ఉంటా ఉన్నాయి. యోసేపు మరి ఐగుప్తుకు కొనిపోబడిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు, ఇవన్నీ తర్వాత అతడు ప్రధానమంత్రి కావడం, తన తండ్రి, తన సోదరులు అక్కడికి రావడం, వారిని గుర్తుపట్టడం, ఇవన్నీ జరిగాయి. ఆఖరికి వారి తండ్రి కూడా అక్కడికి రావడం మనం చూస్తున్నాం. యోసేపు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వారు అక్కడనే ఉన్నారు. వారి యొక్క ఆ యొక్క సంతానం ఎంతో పెరుగుతూ వచ్చినట్లు మనం చూస్తున్నాం. వెళ్ళింది 70 మంది, ఆఖరికి ఆ 400 సంవత్సరాలు 6 లక్షల కంటే పైగా కాల్బలము ఆ సమయంలో అక్కడ ఉండినట్లు కూడా మనము చూస్తూ ఉంటున్నాం. మరి యోసేపుని ఎరుగని అక్కడ రాజు రావడం, ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టడం, బాధ పెట్టడం, ఇవన్నీ మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే పరిశుద్ధుడైన దేవునికి, యెహోవా దేవునికి వారు మొరపెట్టారో, ప్రభు వారి మొర విన్నాడు. వారి మొర ఆలకించి వారు కోరినదల్లా వారికి విడుదల కావాలని ఆశించారు. విడుదల కలగడానికి ప్రభు మోషేను ఎన్నుకున్నాడు. మోషే ద్వారా అద్భుతాలు జరిగించి ఆ యొక్క తెగుళ్ళ ద్వారా వారిని ఐగుప్తీయులను మొత్తడమే కాకుండా వారు ఇశ్రాయేలు ప్రజలను పంపించడానికి, ఫరో రాజు త్వరపెట్టి పంపించడానికి సిద్ధపడినట్లు కూడా వాక్యంలో మనకు చూడడానికి మన సమయం లేదు, కానీ వారిని పంపించేసినట్లు వాక్యం. కానీ వారిని పంపించేశాడే, కానీ ఆనాడు ఆ ఫరో ఎందుకు పంపించామా అన్న మాట అతనికి కలిగినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నిర్గమకాండం 14వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తూ ఉంటే, మనం ఎందుకు ఇలాగు చేసిద్దిమి, మనం ఎందుకు వారిని పోనిచ్చిదిమి అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. దో ఫరో వారిని పంపించినా కూడా ఆ యొక్క ఒకవేళ అతని వెంట ఉన్న ప్రధానులే కావచ్చు, వీరందరూ ఎందుకు పంపించేశాం, వారు మనకు
మనకు బానిసలుగా ఉన్నారు, మనకు సహాయం చేస్తూ వచ్చారు కదా, ఎందుకు పంపించామన్న తలంపు కలిగినప్పుడు ఆ సమయంలో ఫరో అతని సైన్యంతో కూడా 7వ వచనంలో ఒకవేళ మనము చూస్తే, మరి అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిని ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను. వెళ్ళిపోయిన ఇశ్రాయేలు ప్రజలను వెంబడించి మరి వారిని తీసుకొని రావడానికి 600 రథాలను, ఐగుప్తు రథములన్నిటినీ అధిపతులను ఫరో తీసుకొని వెళ్ళినట్లు మనము వాక్యంలో చూస్తా ఉంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెనక తిరిగి చూస్తా ఉంటే ఈ ఫరో సైన్యం వస్తా ఉంటుంది. వారు కలవరపడ్డారు, భయపడ్డారు. ఏం చెయ్యాలని 10వ వచనంలో వారు యెహోవా దేవునికి మొరపెట్టారు. యెహోవా దేవునికి మొరపెట్టారే కానీ వారిలో విశ్వాసము అనేది సన్నగిల్లినట్లు మన వాక్యంలో ప్రియా ప్రేక్షకులు అనేక సార్లు మనం దేవుని దగ్గర మొరపెట్టుకుంటా ఉంటాం, కానీ మొరపెట్టిన మనము కొన్నిసార్లు లేదా చాలా మట్టుకు అనుమానాలు మనకు వస్తూ ఉంటాయి. కార్యం జరుగుతుందా లేదా, అద్భుతం జరుగుతుందా లేదా, కార్యాలు సఫలమైతాయా లేదా అని. గడిచిన వారం శివన మందిరంలో ప్రతి సంవత్సరం దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఈ కార్యాన్ని మేము జరుగుతున్నాం. సమ్మర్లో VBS అయిన తర్వాత 36 గంటల ఉపవాస ప్రార్థన జరిగిస్తూ ఉంటున్నాం. ఈ 36 గంటల ఉపవాస ప్రార్థనలో అనేక వందల వేల ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేశాం. ఆ సమయంలో వచ్చిన విశ్వాసులకు ఒకే మాట, మీరు ప్రార్థన చేసే సమయంలో ఇవి పొంది ఉన్నామని నమ్ముడు. ప్రభు అదే చెప్పాడు, మీరు పొంది ఉన్నామని నమ్ముడి అని చెప్పాడు. అనేక సార్లు ప్రార్థన చేస్తామే కానీ మన ప్రార్థనకు జరుగుతుందా లేదా అన్న అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి. అదే జరిగింది ఆనాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారే కానీ సనుగులు గొనుగులు మొదలైనట్టు మనము చూస్తూ ఉంటున్నాం. వారంటా ఉన్నారు, ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావు మోషే, మమ్మల్ని అక్కడనే బాగుండేది, అక్కడనే చనిపోయేవారు, ఇక్కడికి తీసుకొని వచ్చి చంపేస్తా ఉంటున్నాం, అక్కడ అన్ని మాకు బాగానే ఉన్నాయి అని. ఎప్పుడైతే ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజలు తమ సనుగులు గొనుగులు వారు మొదలు పెట్టారో మోషే అంటా ఉన్నాడు. నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనంలో, అందుకు మోషే భయపడకుడి. మోషే అంటా ఉన్నాడు, మోషే ఎక్కడంటున్నాడు, భయపడకుడి. 6 లక్షల కాల్బలంలో అన్ని లక్షలు అనుమానంతో, మరి భీతితో, మరి భయంతో, మోషేతో సనుగులు. మోషే మీద సనుగుల కంటే సృష్టించిన దేవుని మీద వారు సనుగులు మొదలుపెట్టినట్టు మనము వాక్యంలో చూస్తాం. మోషే అంటున్నాడు, మీరు ఇప్పుడు చూసే ఐగుప్తీయులను మీరు చూడరు, మీరు ఇప్పుడు చూస్తున్నారే వారిని ఇంకొకసారి మీరు చూడరు అని వారితో చెప్పినట్లు. అంతేకాకుండా 14వ అధ్యాయం అద్భుతమైన వాక్యం, నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మోషే అంటున్నాడు, ఎందుకు సనుగుతా ఉన్నారు, ఎందుకు అపనమ్మకం మీద వస్తుంది? ప్రార్థన చేశారే కానీ, మొరపెట్టారే కానీ మీరు అనుమానాలు మీరు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? 10 తెగుళ్ళ ద్వారా మనల్ని బయటికి వారికి కలగజేసి ఐగుప్తు నుంచి బయటికి తెచ్చిన దేవుడు మనకుంటున్నాడు, భయపడవద్దండి. ఇప్పుడు చూస్తున్న సైన్యాన్ని మీరు చూడరు. అంతేకాకుండా యెహోవా మన పక్షాన యుద్ధము చేస్తూ. ప్రియ ప్రేక్షకులు, ఇది నమ్ముతా ఉన్నావా? నేను చెప్పిన సంఘటన మోదాను ఒక 6000 years బ్యాక్ కార్యక్రమం ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అది జరిగినట్లు కూడా ప్రభు ఈనాడు కూడా జరిగిస్తున్న దేవుడు అన్న మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ 36 గంటల ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన. ఎక్కువగా సంఘంలో యవన బిడ్డలు, బాలికలు, బాలురు ఉంటున్నారు. వారి వివాహాలు జరగాలని మేము ప్రార్థన చేసే సమయంలో ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు వివాహాలు జరగడం మొదలు పెడతా ఉన్నాయి. గర్భఫలం లేని వారికి ప్రభు గర్భఫలం ఇవ్వడం మొదలు పెడతా ఉన్నాడు. అనేక సమస్యల గుండా వెళ్తున్న ప్రజలకు వారి సమస్యల నుంచి ప్రభు విడుదల ఇవ్వడం మొదలు పెడతా ఉన్నారు. ప్రియ ప్రేక్షకులు, ఇది నా ప్రభు సూటిగా నిన్ను నన్ను ప్రశ్న వేస్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా మనకు ఉంటుండగా, ఆయన మనకు దుర్గము, మన కేడము, ఆయన మన సహాయకుడు. ఎంత
నమ్మకం ఆయన మీద పెడుతుంటున్నాం. 60%, 80%, 100% మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు మనకున్నప్పుడు ఎందుకు నీవు నేను ముందుకు విశ్వాసంతో కొనసాగకూడదు? ఆనాడు ఫరో 600 ఆ యొక్క యుద్ధ రథములతో వచ్చాడు, అధిపతులతో వచ్చాడు. కానీ యుద్ధ శూరుడైన యెహోవా, మోషే అంటాడు యెహోవా మన పక్షంగా యుద్ధం చేస్తూ ఉంటాడు. 15వ అధ్యాయంలో ఒకవేళ మనం చూస్తూ ఉంటే అప్పటికి యుద్ధము ఆ యొక్క ఫరో సైన్యం వెంబడిస్తూ ఉంటే ఆ అగ్ని పగటి వేళ ఉంటున్న మేఘస్తంభము, అగ్నివేళ రాత్రి కాలంలో ఉంటున్న అగ్నిస్తంభంలో ఉంటే దేవుడు వచ్చి ఆ శత్రువుకు తన ప్రజలైన ఇశ్రాయేలుకు మధ్య నిలబడ్డాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. వారి రథ చక్రాలు ఊడిపోయేటట్లు చేశాడు, వాళ్ళ కలవరం కలగజేశాడు. యుద్ధం ఆయన వారి పక్షంగా చేయాలనుకున్నప్పుడు ఒకవేళ వాక్యములో మనము చూస్తూ ఉంటే నిర్గమకాండం 14వ అధ్యాయములో 25వ వచనములో, అప్పుడు ఐగుప్తీయులు యుద్ధం చేయడానికి వచ్చిన ఫరో, అతని వెంట ఉన్న 600 రథములు, అధిపతులు అందరూ వారు అంటా ఉన్నారు, అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదాము రండి. యుద్ధం చేయడానికి వచ్చిన ఐగుప్తీయులు అంటున్నాడు, పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకున్నది. మోషే అంటున్నాడు యెహోవా మన పక్షంగా యుద్ధం చేస్తాడని. ఐగుప్తీయులు శత్రువులు అంటా ఉన్నాడు, యుద్ధం చేయడానికి వచ్చిన వారు పారిపోదము రండి, ఎందుకంటే యెహోవా వారి పక్షమున యుద్ధం చేస్తా ఉన్నాడు. ఆయన శూరుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ప్రియ ప్రేక్షకులు, జీవితంలో ఏదైనా ఓడింపు కలిగిందా? ఎవరినో నమ్ముకున్నావు, వారు నిన్ను మోసం చేశారు. ఎవరినో ప్రేమించావు, ఎవరో నువ్వు ప్రేమించావు, వారు మోసం చేశారు. ఉద్యోగంలో మోసపోయావేమో, జీవితంలో మోసపోయావేమో, ఆత్మీయ జీవితంలో మోసపోయావేమో, ఆత్మీయ జీవితంలో మోసపోయి ఇక ఎందుకు ఈ జీవితం అని చెడు అలవాట్లు ఏమైనా నాకు తెలియదు, మీరు నన్ను చూస్తున్నారు కానీ నేను మిమ్మల్ని చూడటం లేదు, కానీ నేను ప్రకటిస్తున్న యుద్ధ శూరుడైన యెహోవా మిమ్మలను ఆయన చూస్తా ఉన్నాడు. ఏ నిరుత్సాహం నీలో ఉందేమో, ఒకవేళ ఏదన్నా శరీర బలహీనత కలిగి అది నీ జీవితంలో కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతా ఉంది, ఆ అనారోగ్యం బాగు కావటం లేదు, ప్రభు యుద్ధ శూరుడైన యెహోవా అంటున్నాడు, నేను నీ రోగాన్ని బాగు చేస్తాను, నీ సమస్యను నేను తొలగిస్తాను. యుద్ధ శూరుడైన నేను ఆనాడు ఇశ్రాయేలు ప్రజల ఉండి వారికి విజయం కలగజేసిన దేవుడను, నీకు కూడా నీ జీవితంలో నేను నీకు విజయం ఇస్తానని ప్రభు చెప్పే సమయంలో నమ్ముతున్నావా? సంపూర్ణంగా సర్వాధికారి అయిన ఈ ప్రభు నందు నువ్వు విశ్వాసం ఉంచితే ఆనాడు వారికి విజయం ఇచ్చిన దేవుడు, ఆనాడు శత్రువు పారిపోవడమే కాదు, వారు పారిపోకుండా ఇంకా వెళ్దాం, ఫరో అన్నాడు ఇంకా ముందుకు వెళ్దాం అన్నాడు. సముద్రంలో వారందరూ మునిగిపోయినట్లు మనము చూస్తా ఉంటున్నాం. ప్రేక్షకులు, ఈ సంఘటన విన్న నీవు ఈ దేవుడు నాకు కావాలి, ఈ ప్రభువు నాకు కావాలి, ఈయన నా పక్షంగా ఉండాలి, నాకు తోడు నీడగా ఉండాలి, ఈ ప్రభువు నందు నేను సంపూర్ణ విశ్వాసం ఉంచుతాను, నా కొరకు ప్రార్థన చేయండి అంటే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కమన్ రండి, కలిసి అందరం ప్రార్థనలో ఏకీభవిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. యుద్ధ శూరుడవ నాడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి వచ్చి పారిపోదామంటా ఉన్నారు. కారణం యెహోవా వారి పక్షమున యుద్ధం. ఈనాడు ఎందరైతే ఈ గొప్ప దేవుడు నాకు కావాలి, ఈ ప్రభు నా రక్షకుడిగా ఉండాలి, నా ప్రాణప్రియుడిగా ఉండాలని ఎందరైతే మిమ్మల్ని ఆహ్వానించారో వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, వారి పక్షంగా యుద్ధం చేసి శత్రువును ఓడించి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయమని మహాగణుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని అందరినీ ఆశించి దీవించును గాక. పిలిచావు ఇశ్రాయేలీయులను నడిపించావు, యెహోషువను పిలిచావు